ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని యొక్క చేతుల్లో నా భవిష్యత్తు, నా జీవితము ఉంది. ఆయన చేతుల్లో మనల్ని కప్పాడు. ఆయన చేతుల్లో మనల్ని భద్రపరిచాడు. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుని అరచేతిలో ప్రభు మనల్ని చెక్కేసుకున్నాడు. నా భవిష్యత్తు, నా జీవితము ఆయన చేతుల్లో ఉంది. మన చేతుల్లో లేదు. చాలాసార్లు మనకున్న సవాళ్ళు, సమస్యలు, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి నా జీవితం ఏమైపోతుందో, నా జీవితము ఎలాగుండబోతుందో చాలాసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బెంబేలెత్తిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ యొక్క జీవితం యొక్క ప్రణాళిక దేవుని చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. చూడు నీ జీవితము, నీ భవిష్యత్తు నేను చెక్కేసుకున్నాను నా చేతుల్లో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవు దేవుని చేతిలో చెక్కబడినావు. దేవుని చేతిలో భద్రముగా ఉన్నావు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నీ జీవితం దేవుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు దేనికి ఆందోళన చెందవలసిన పని లేదు. దేవునికి దిగులు పడవలసిన పని లేదు. దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని చేతిలో నువ్వు చెక్కబడ్డావు. దేవుని చేతులు చాలా బలమైన చేతులు, బలిష్టమైన చేతులు. ఆయన చేతుల్లో నువ్వు భద్రముగా ఉన్నావు. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు. కాబట్టి ఆయన చేతిలోంచి నిన్ను ఎవ్వరు కూడా అపహరింపనేరరు. అర్థమవుతుందండి? చాలాసార్లు నీ జీవితము నేను ఇలాగ చేస్తా, అలాగే చేస్తా, నాశనం చేస్తా. నీ జీవితాన్ని నేనేమైనా చేస్తా అని చాలాసార్లు మన మీద అనేక మంది ప్రగండాలు పలుకుతూ ఉంటారు. దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉంది. దేవుని చేతిలో నా జీవితం ఉంది. మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఎవరికి భయపడవలసిన పని లేదు. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని యొక్క చేతిల్లో మనం కప్పబడి ఉన్నాం. అర్థమవుతుందా? ఎలాగ కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకుంటుందో, ఎలాగ భద్రపరుస్తుందో, అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు తల్లిగా తన బిడ్డలను సంరక్షిస్తుందో, కాపాడుతుందో, దేవుడు అంతకంటే మంచి కాపరిగా, అంతకంటే గొప్పవాడుగా నన్ను ఆయన చేతుల్లో భద్రపరిచాడు. ఆయన చేతుల్లో మనల్ని కప్పేశాడు. అనేక ఆపదల నుంచి కప్పాడు. అనేక కీడుల నుంచి, తెగుల నుంచి, విపత్తుల నుంచి, అనేకమైన రోగముల నుంచి, అనేక పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించగలడు. ఎందుకో తెలుసునా? నా జీవితము, నా భవిష్యత్తు దేవుని చేతిలో కప్పబడి ఉంది. నీవు దేవుని చేతిలో కప్పబడి ఉన్నావు. ఆయన చేతులతో నిన్ను కప్పాడు. అర్థమవుతుందా? నా జీవితాల్లో చాలా సార్లు మనం అన్ని విషయాలకు ఆందోళన చెంది, భయపడి, బాధపడి, దిగులు చెందుతూ ఉంటాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు నీకే ధైర్యం ఇస్తా ఉన్నాడు. దేవుని మాటలు నీకే బోధిస్తా ఉన్నాడు. ఏమనంటే, ఆయన చేతిలో నువ్వు కప్పబడ్డావు. ఆయన చేతులతో నేను కప్తాడు. అర్థమవుతుంది. ఒకవేళ ఆపద వచ్చినా, అపాయం వచ్చినా, రోగం వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, అనేకమైన విపత్కర పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా, నీ కుటుంబం జీవితానికి ఒకవేళ వచ్చినా, ఆయన చేతిలో నువ్వు భద్రంగా ఉన్నావు. ఒకవేళ అలాంటి పరిస్థితులు, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఆయన చేతులతో నిన్ను కప్పుతాడు. ఆ ఆపదలు నువ్వు పడకుండా, ఆ అపాయాల్లో నువ్వు చిక్కబడుకున్నట్లుగా, అనేకమైన సమస్యలు నిన్ను కబళించుకున్నట్లుగా ఆయన చేతులతో నిన్ను కప్పుతాడు. ఆయన చేతితో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన చేతులతో నిన్ను సేఫ్‌గా, సెక్యూర్‌గా ప్రభు చేతుల్లో నీవున్నావు. మర్చిపోవద్దు. చాలాసార్లు మనం అనేక విషయాల గురించి ఆందోళన చెంది దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. దేవుని చేతిలో మన భవిష్యత్తు, మన జీవితం ఉంది. ఆయన చేతుల్లో మనం కప్పబడి ఉన్నాం. ఆయన చేతుల్లో మనం కప్పినప్పుడు ఎవరు కూడా ఆయన చేతుల్లో నుంచి మనల్ని బయటకి లాగలేరు, బయటకు తీసుకొని రాలేరు. అర్థమవుతుందా? ఆయన చేతిలో మనం భద్రముగా ఉన్నాం. ఆయన భద్రంగా కాపాడే దేవుడు. ఆయన అన్ని విషయాల నుంచి మనల్ని తప్పించే దేవుడు. మనల్ని కాపాడే దేవుడు. మనల్ని భద్రపరిచే దేవుడు. నా జీవితము, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. దేవుడు ఆయన చేతి నీడలో కప్పాడు. అనేక ఆపదలు ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? అనేక రోగముల్లో ఉన్నావా? అనేకమైన రుగ్మతల గుండా వెళ్తున్నావా? దేవుని చేతిలో నువ్వు కప్పబడినావని మర్చిపోవద్దు. ప్రభువు నిన్ను కప్పుతాడు. ఆపద సమయాల్లో, క్లిష్ట సమయాల్లో, అనేక ఆందోళనకరమైన పరిస్థితిలో ఆయన నిన్ను కప్పి, నిన్ను భద్రపరిచి, నిన్ను కాపాడే దేవుడాయన. అర్థమవుతుందా? ఉదయకాల సమయంలో ఆయన చేతిలో నీవున్నావు. ఆయన చేతిలో నువ్వు చెక్కబడ్డావు. ఆయన చేతిలో నీవు కప్పబడ్డావు. ఆయన చేతిలోంచి నిన్నెవరు కూడా అపహరింపనేరరు. నా జీవితము దేవుని చేతిలో ఉంది. నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మనం దేనికి ఆందోళన చెందవలసిన పని లేదు. దేనికి భయపడాల్సిన పని
లేదు. నీవు దేవుని చేతిలో కప్పబడ్డావు. దేవుడు నిన్ను కప్పుతాడు. అనేకమైన ఆపదల నుంచి, అనేకమైన విపత్తుల నుంచి ఆయన నిన్ను కప్పి, భద్రపరిచి, కాపాడి, సంరక్షించే దేవుడైన ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ మన జీవితాల్లో ప్రభువా నీవు నా జీవితాన్ని నీ చేతిలో కప్పావు. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా. నీ చేతిలో నన్ను భద్రంగా ఉంచావు. సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంచావు. నీకు వందనాలు. అట్లా మన జీవితాల్లో ప్రభువుకు వందనస్తులమై ప్రభు యొక్క ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.